అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం మత్తయి సువార్త 1 నుంచి 13 అధ్యాయాలు చదువుకున్నాం. మత్తయి గారు ఒక్కో అధ్యాయంలో ఒక్కో విషయాన్ని, పాత నిబంధన ప్రకారంగా యేసుక్రీస్తు వారే మెస్సయ్య అని, యేసుక్రీస్తు వారు దేవుడి కుమారుడు అని, ఆయన పరలోక రాజ్యాన్ని ప్రకటించడం గురించి, ఆయన శిష్యుల గురించి, బాప్తిస్మిచ్చే యోహాను గురించి, పరిసయ్యులు సద్దుకాయల గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని చదువుకుంటూ వెళ్దాం. మత్తయి గారు ఈ అధ్యాయం ద్వారా మనకి ఏం నేర్పించాలనుకుంటున్నారు అనేది మనం చూసుకుంటూ వెళ్దాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని. చతుర్థాధిపతి అయిన హేరోదు అనగానే ఈ హేరోదు యేసుక్రీస్తు వారి పుట్టుక సమయంలో జ్ఞానులు వెళ్ళి కలుస్తారు కదా, ఆ హేరోదు ఒకటే అనుకోకండి. ఆ హేరోదు యొక్క కుమారులు అనమాట. యేసుక్రీస్తు వారి పుట్టుక సమయంలో ఉన్న హేరోదుని మహాహేరోదు అంటారు. ఆ హేరోదుకి ఆర్కెలాయు అనే ఒక కుమారుడు ఉన్నాడు, అంతిప అనే ఒక కుమారుడు ఉన్నాడు, ఫిలిప్పు అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరినీ కూడా మళ్ళీ హేరోదు అనే పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళ వంశం పేరు లాగా అనమాట. తండ్రి పేరుని పెట్టుకుంటూ ఉంటారు కదా కుమారులు, అలాగా వాళ్ళ వంశంలో హేరోదు అనే పిలుచుకుంటారు. వాళ్ళందరినీ కూడా పక్కన 1, 2 అనే నెంబర్లు యాడ్ చేసి. ఇక్కడ చెప్పబడిన ఈ హేరోదు పేరు ఏంటంటే అంతిప. ఈ అంతిప అనే హేరోదు చతుర్థాధిపతి, అంటే ఇతని పైన ఇంకా రాజులు ఉంటారు అందని అర్థం. ఇతడు కూడా రాజే, కానీ పూర్తి అధికారం ఇతందే కాదు, ఇతని పైన ఇంకా ఉంటారు అందని అర్థం. ఇదంతా కూడా రోమారాజుల పాలనలో ఉంది అని మనం ముందు నుండి చదువుకుంటూ వస్తున్నాం కదా. ఆ రోమారాజు కింద ఈ యోధా ప్రాంతం అనేది ఈ అంతిప, హేరోదు అంతిప అనే అతని అధికారంలో ఉంది. అతడు యేసు గూర్చిన సమాచారము విని, అంటే యేసుక్రీస్తు వారు చేస్తున్న స్వస్థతలు, ఆయన ఎంతమంది ప్రజలను కలుస్తున్నాడు, ఎంతమంది ఆయన వాక్యాన్ని వింటున్నారు, యేసుక్రీస్తు వారు అప్పటికే అందరికీ తెలిసిన వ్యక్తిలాగా మారాడు అనేది దీని అర్థం. యేసు గురించి ఆ హేరోదు విని, ఇతడు బాప్తిస్మమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలనే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవి అని తన సేవకులతో చెప్పాను. ఈ హేరోదు అంతిప అతను ఏం చేస్తాడంటే బాప్తిస్మమిచ్చు యోహాన్ని చంపేస్తాడు. మనం ముందు అధ్యాయంలో మాట్లాడుకున్నాం కదా, బాప్తిస్మమిచ్చు యోహాను ఈ హేరోదు అంతిప దగ్గరికి వచ్చి, నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తమ్ముడి భార్యతో వ్యభిచారం చేసి ఆమెను నీ భార్యగా చేసుకుంటున్నావు, ఇది తప్పు అని చెప్పి బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదు అంతిపాని తప్పు పడతాడు. ఈ హేరోదు అంతిప ముందు అతన్ని జైల్లో పడేస్తాడు, ఆ తర్వాత చంపించేస్తాడు. ఎలా చంపించాడో మనం కింద చదువుకుంటా వెళ్దాం. ప్రవక్తను చంపించేశాను అన్న భయం ఇంకా ఇతనిలో ఉంది. ఇప్పుడు ఆ బాప్తిస్మిచ్చు యోహానే చనిపోయి తిరిగి లేచాడేమో, ఆయనే యేసుక్రీస్తులాగా వచ్చాడేమో, అందుకే ఈ అద్భుతాలు చేయగలుగుతున్నాడేమో అని చెప్పేసి భయపడుతున్నాడు. ఆ తప్పు చేశాను అనే భావం ఇంకా ఇతనిలో ఇంకా ఉంది అనేది ఈ మాట ద్వారా మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు చేస్తున్న అద్భుత కార్యాలు, సూచక్రియలు అవేవి అబద్ధం కాదు, నిజంగా జరుగుతున్నవి, ఎవరు కాదనలేనివి, రాజు కూడా ఒప్పుకుంటున్నాడు అనేది కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. ఏలయనగా ఇప్పుడు ఏం జరిగింది, అంతకుముందు ఏం జరిగింది, బాప్తిస్మిచ్చు యోహాన్ని ఈ హేరోదు అంతిప ఎలా చంపించాడు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యయగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహానుతో చెప్పగా, బాప్తిస్మిచ్చు యోహాను ఏం చేశాడు, ఈ హేరోదు అంతిపని గద్దించాడు. ఎందుకు, అతని సహోదరుడు, అతడి తమ్ముడైన ఫిలిప్పు యొక్క భార్యను ఇతడు ఉంచుకున్నాడు కాబట్టి, వ్యభిచారం చేసి ఇతడు తన భార్యగా చేసుకుంటున్నాడు కాబట్టి అది న్యాయం కాదు అని చెప్పేసి బాప్తిస్మిచ్చు యోహాను ఇతన్ని గద్దించాడు. హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకొని బంధించి చెరసాల్లో వేయించి ఉంచెను. అతడు ఇతనిని చంపగోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. అప్పటికే జనాలందరికీ తెలుసు కదా యోహాను అనే ప్రవక్తని. ఈ యోహాను అనే ప్రవక్త కాబట్టి ఈయన్ని చంపితే ఏం జరిగిద్దో అని చెప్పి భయపడి యోహాన్ని చంపకుండా చెరసాల్లో వేయించి ఉంచేశాడు ఈ హేరోదు. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిస్మిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించుమని అడిగాను. ఈ హేరోదు భయపడ్డాడు కానీ ప్రవక్తను చంపడం గురించి. ఆ హేరోదు యొక్క భార్య ఎవరైతే అంతకుముందు ఫిలిప్పు యొక్క భార్య, ఇప్పుడు ఈ హేరోదు అంతిప యొక్క భార్య ఉందో ఆవిడ కుమార్తె, వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్లాన్ వేశారనమాట. ఏంటది, ఆ హేరోదు యొక్క పుట్టినరోజు నాడు అందరి ఎదుట గొప్పగా డ్యాన్స్ చేసి ఆ హేరోద్ దగ్గర మాట తీసుకుంది. నువ్వేది అడిగినా నేను చేస్తాను అనే మాట తీసుకుంది. ఇంకా అందరి ముందు మాట ఇచ్చేశాడు కదా, ఇంకా ఏది అడిగినా కాదనలేడు కదా, అందరి ముందు అడుగుతుంది, బాప్తిస్మిచ్చు యోహాను చంపు, అతని తల పళ్ళెములో పెట్టి నాకు అప్పగించు అని చెప్పి అందరి ముందు అడిగింది. ఇక్కడ హేరోదు మాత్రమే కాదు, ఆ హేరోదు యొక్క భార్య హేరోదియా, అలాగే ఆమె యొక్క కూతురు, వీళ్ళందరూ కూడా చెడ్డవాళ్లే, మంచి వ్యక్తుల్ని చంపాలనుకుంటున్న వాళ్ళే అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. రాజు
దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము. రాజు ఎందుకు దుఃఖపడ్డాడు? ముందే అనుకున్నాం కదా, ప్రవక్త కాబట్టి భయపడ్డాడు. ఇప్పుడు ప్రవక్తను చంపేస్తే ఏం జరిగిద్దో అనే ఆలోచన తనలో ఉన్నప్పటికీ తాను చేసిన ప్రమాణము నిమిత్తము, అందరి ముందు మాట ఇచ్చేశాడు కదా, మరి తనతో కూడా భోజనమును కూర్చున్న వారి నిమిత్తమును అందరి ముందు ఆజ్ఞించాడు కాబట్టి ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తల గొట్టించెను. యోహాన్ని చంపించేశాడు. వాడు అతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను. ఆమె తన తల్లి వద్దకు దాన్ని తీసుకొని వచ్చాను. చిన్నది అంటే ఆవిడ ఇంకా చిన్న వయసులోనే ఉన్నప్పుడే ఆ హేరోదియా ఆవిడలో ఎలాంటి భావాలను ఆడుతుందో చూడండి. ఎదుటి వాళ్ళని చంపడం, మోసం చేయడం అదేదో పెద్ద తప్పు కాదు అన్నట్టు చిన్నప్పటి నుండే ఆవిడికి ఈ హేరోదియా నేర్పించుకుంటా వచ్చింది. ఆమె తల్లి వద్దకు దాన్ని తీసుకొచ్చింది. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతి పెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. యేసుక్రీస్తుకి ఎందుకు తెలియజేశారు? యేసుక్రీస్తు వారు బంధువే కాబట్టి, యేసుక్రీస్తు వారు బాప్తిస్మిచ్చే యోహాను కజిన్స్ కాబట్టి. దానికంటే ఎక్కువగా బాప్తిస్మిచ్చే యోహాను ఈయనే మెస్సయ్యా, యేసే మెస్సయ్యా అని అందరి ముందు కూడా సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి తెలియజేశారు ఇలా జరిగింది ఇదంతా కూడా అని. ఇక్కడ మీరు గమనించండి, బాప్తిస్మిచ్చే యోహాను ఏలియా వంటి ఆత్మ కలిగిన వాడు అనేది ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది మనకి. రాజు అయినా కానీ భయపడకుండా తప్పు చేస్తే రాజు నువ్వు తప్పు చేసావు అని చెప్పి గద్దించాడు. అందరి ముందు గద్దించాడు. ఏ భయము లేనివాడు నీతి న్యాయాల వైపు నిలబడి సువార్తను ప్రకటించే వ్యక్తి ఈ బాప్తిస్మిచ్చే యోహాను అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. అలాగే మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిన ఇంకొక విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు పరిచర్య స్టార్ట్ చేసిన తర్వాత ఒక ప్రవక్త, ఒక బోధకుడు చనిపోవడం ఇదే మొదటిసారి. అంటే ఇక్కడతో యేసుక్రీస్తు వారు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఇక నుండి మీరు సువార్త పరిచర్య చేసేటప్పుడు ఇలా చావడానికైనా కానీ సిద్ధంగా ఉండాలి. సువార్త పరిచర్యలో మనల్ని ఎవరైనా హింసించినప్పుడు మనం తిరిగి వాళ్ళని హింసించడం కాదు. అలాగని మీరు సువార్త పరిచర్య చేసేటప్పుడు ప్రతిసారి కూడా దేవుడు మిమ్మల్ని మరణం నుండి రక్షిస్తాడని కూడా మీరు అనుకోకండి. మీరు శ్రమ పడ్డానికి, చనిపోవడానికి కూడా సిద్ధం అవ్వాలి. అది బాప్తిస్మిచ్చే యోహానుతో ఆరంభమవుతుంది అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఇక్కడ తెలియజేస్తున్నారు. యేసుక్రీస్తు వారు కావాలనుకుంటే ఆపేవారే. ఆయన ఎవరైనా చనిపోకుండా ఆపగలడో, కావాలనుకుంటే చనిపోయిన వాళ్ళను కూడా తిరిగి లేపగలడో అని మనం ముందు నుండి చదువుకుంటా కూడా వస్తున్నాం. కాకపోతే సువార్త పరిచర్యలో ఇలా ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి. అప్పుడు మాత్రమే మనం గొప్పదైన పరలోకాన్ని పొందుకోగలం అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు తన శిష్యులకి, ఈ రోజున్న సేవకులకి, క్రైస్తవులకి అందరికీ కూడా ఒకటేసారి ఇలాంటి సందర్భాల ద్వారా తెలియజేస్తున్నాడు అనేది దీని అర్థం. ఈ అధ్యాయం మొత్తం, ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయం మొత్తం కూడా ఒక గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవాలంటే ముందుగా మనం కొంతకాలం శ్రమ పడాలి. పరలోకం అంత గొప్ప బహుమానం మనం పొందుకోవాలంటే భూమి మీద శ్రమ పడడానికి, చనిపోవడానికి కూడా సిద్ధం అవ్వాలి. సహోదరుల కోసం, నీతి న్యాయాల వైపు నిలబడడం కోసం, తప్పు చేసిన వారిని ఖండించడం కోసం, సువార్తని ప్రకటించడం కోసం మనం దేనికైనా సిద్ధం అవ్వాలి, నిలబడాలి అనేది ఈ బాప్తిస్మిచ్చే యోహాను ద్వారా ఇక్కడ చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. అలాగే ఈ అధ్యాయం మొత్తం కూడా గొప్ప బహుమానాన్ని మనం పొందుకోవాలంటే ముందుగా శ్రమ పడాలి అనే విషయాన్ని మనం చదువుకుంటూ వెళ్తాం. ఇంకా ఏం చెప్తున్నాడు మత్తయి గారు? చదువుకుంటూ వెళ్దాం. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. యేసువారేమో బాప్తిస్మిచ్చే యోహాను గురించి దుఃఖించడానికి, చనిపోయాడు కదా తనకి సహోదరుడు లాంటి వాడు, బాప్తిస్మిచ్చే యోహాను చనిపోయాడు అని యేసుక్రీస్తు వారు దుఃఖించడానికి, ప్రార్థించడానికి, ఏకాంతంగా ఉండడానికి అరణ్య ప్రాంతానికి వెళ్ళాడు. కాకపోతే యేసుక్రీస్తు వారు వెళ్ళారు అని తెలుసుకుని జనసమూహం అంతా చాలా మంది ఆయన సువార్త వినడానికి, స్వస్థత పొందడానికి కాలినడకనే ఆయన వెంట అరణ్యానికి వెళ్ళారు. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాను. కనికరపడ్డాడంట, ఇంత దూరం వచ్చారని చెప్పి వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వారిని స్వస్థపరిచిన తర్వాత వాళ్ళకి వాక్యం కూడా చెప్తాడు కదా యేసుక్రీస్తు వారు. ఎక్కడైనా స్వస్థత చేసిన తర్వాత వాక్యం చెప్పకుండా అయితే యేసుక్రీస్తు వారు మానరు. అలా వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళకి వాక్యం చెప్పిన తర్వాత సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఎప్పటికే పొద్దుపోయెను, ఈ జనులు గ్రామముల్లోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పాను. ఇదిగో వీళ్ళు రోజంతా ఉన్నారు, రోజంతా వాక్యం వింటానే ఉన్నారు, చాలా వేల మంది వచ్చారు, చాలా వేల మంది వాక్యం వింటున్నారు, మరి వాళ్ళు కూడా తినాలి కదా, ఈ రోజంతా ఏం తినలేదు వాళ్ళు, ఇప్పటికే పొద్దుపోయింది, ఒక రోజు అయిపోయింది, వీళ్ళందరినీ కూడా పంపించేద్దాం అని చెప్పేసి శిష్యులు వచ్చి యేసుక్రీస్తు అని అడుగుతున్నారు. యేసు వారు వెళ్ళనక్కర్లేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా.
ఎందుకు వాళ్ళని పంపించేయడం, వాళ్ళు చక్కగా వాక్యం వింటున్నారు కదా, మీరే వాళ్ళకి ఇక్కడ భోజనం పెట్టండి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు భోజనం కొనుక్కోవాలన్నా కానీ అవదో, ఇప్పటికే వాళ్ళందరూ కూడా అలసిపోయారు, ఇంకెక్కడ వెళ్తారు, ఇంకెక్కడ ప్రయాణం చేస్తారు, ఇంకెక్కడ కొనుక్కుంటారు, మీరే వాళ్ళకి భోజనం పెట్టండి అని చెప్పేసి యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు. వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, వాటిని నా యొద్దకు తెండి అని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మనం పాత నిబంధన నుండి చదువుకుంటానే వస్తున్నాం. ఎక్కడైనా కానీ లెక్క చెప్పేటప్పుడు పురుషుల లెక్క చెప్తారు. అంత మాత్రం చేత కేవలం 5,000 మంది మాత్రమే ఉన్నారని కాదు, ఇక్కడ పురుషులే 5,000 మంది, అంటే స్త్రీలు పిల్లలు వాళ్ళని కూడా కలుపుకొని ఒక 10 నుండి 15,000 మందికి యేసుక్రీస్తు వారు ఇక్కడ ఆహారం పెట్టారు. ఇక్కడ కూడా మీరు ఆలోచించండి, వాళ్ళు వాక్యం వినడానికి, యేసుక్రీస్తు వారు చెప్పే మాటలు వినడానికి చాలా జాగ్రత్తతో వచ్చి ఆహారం లేకపోయినా, ఆహారం అనకుండా మాకు ఆకలేస్తుందని చెప్పి మధ్యలో వెళ్ళిపోకుండా వాళ్ళు ముందుగా వాళ్ళ శరీరాన్ని శ్రమ పెట్టుకుని ఆత్మీయ వాక్యాన్ని వాళ్ళు విన్నారు కాబట్టి యేసుక్రీస్తు వారు వాళ్ళందరికీ కూడా శరీర ఆహారాన్ని కూడా ఒక గొప్ప ఆశ్చర్య అద్భుత కార్యం ద్వారా వాళ్ళందరికి కూడా ఆహారాన్ని పంచాడు. ఎలా అయితే దేవుడు అరణ్యంలో ఇజ్రాయేలీలకి వాళ్ళ దగ్గర ఆహారం లేకపోయినా దేవుడే మన్నా ఇచ్చి వాళ్ళను పోషించాడో, యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడున్న కేవలం 5 రొట్టెలు 2 చిన్న చేపలు, ఇవి కూడా ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుండి తీసుకుంటారు, అవి చాలా చిన్నవి. దాన్ని యేసుక్రీస్తు వారు 5,000 మంది పురుషులు, అంటే సుమారుగా ఒక 10 నుండి 15,000 మంది ప్రజలకి యేసుక్రీస్తు వారు పంచారు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శక్తి, ఆయన దైవత్వం మనకు అర్థం అవ్వాలి. అలాగే మనము వాక్యము కోసం, ఆత్మ సంబంధమైన విషయాల కోసం కొద్ది కాలం శ్రమ పడితే అంతకంటే ఎంతో పెద్దదైన బహుమానాన్ని చూస్తాం, ఆశ్చర్యకరమైన దేవుడి కార్యాలు చూస్తాం, ఎంతో గొప్ప భాగ్యాన్ని పొందుకుంటాం. దానికి ముందుగా కొద్దిగా శ్రమ పడాలి అనేది కూడా మనం గుర్తించాలి. ఎక్కడో జరిగిన సిచ్యువేషన్ని మత్తయి గారు ఈ బాప్తిస్మిచ్చి యోహాను మరణం కింద రాశారు అంటే మనకు అర్థం అవ్వాలి, ఫ్యూచర్లో శిష్యులు కానీ సేవకులు కానీ ఎవరెవరైతే సువార్త పరిచయం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికి కూడా ఇవన్నీ కూడా గుర్తుండాలి. దేవుడి అద్భుత కార్యాలు మనం చూస్తాం, ఓపిక కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన విషయాల మీదే మనం నిలబడాలి. ఇప్పుడు చూడండి, వీళ్ళల్లో ఎవరన్నా ఒకళ్ళిద్దరూ ఆకలేస్తుందని చెప్పి మధ్యలో యేసుక్రీస్తు వారు మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అనుకో, యేసుక్రీస్తు వారి యొక్క ఈ గొప్పతనాన్ని వాళ్ళు చూడగలిగే వాళ్ళ. ఆత్మ సంబంధమైనవి మనం వెతికితే శరీర సంబంధమైనవి దేవుడే మనకిస్తాడు అని వాళ్ళు తెలుసుకోగలిగే వాళ్ళ. కాబట్టి ఓపిక ఉండాలి. సేవకులకి, శిష్యులకి, ఎవరైతే సువార్త పరిచయం చేస్తారో వాళ్ళకి ఓపిక ఉండాలి, శ్రమలు వచ్చినా తట్టుకోవాలి. ఫలితంగా మనం పొందుకునే బహుమానం చాలా గొప్పగా ఉంటుంది అనేది మత్తయి గారు ఈ సందర్భాన్ని ఇక్కడ రాయడం ద్వారా మనకి తెలియజేస్తున్నారు. ఈ ఒక్క సూచక్రియలోనే ఇంకా చాలా అర్థాలు ఉంటాయి. అవన్నీ కూడా మనం మిగతా సువార్తలు కూడా చదువుకునేటప్పుడు చదువుకుందాం. సువార్తల్లో ప్రతి సందర్భం కూడా మళ్ళీ మళ్ళీ వస్తుంది కాబట్టి ఎక్కడన్నా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసాము అంటే ఆ ఒక్క కోణంలోనే కాదు, దాని నుండి నేర్చుకోవాల్సిన మిగతా విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం తర్వాత సువార్తల్లో నేర్చుకుంటాము అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆ 5,000 మంది పురుషులు, అంటే ఆ 10-15,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టిన తర్వాత వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేశాను. వీళ్ళు తర్వాత పరిచర్య చేయాల్సిన ప్లేస్కి, వీళ్ళు ఇప్పుడున్న ప్లేస్కి మధ్యలో గలిలయ సముద్రం ఉంది, మీరు వెళ్ళిపోండి అవతలకి, నేను తర్వాత వస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారాలను పంపివేశారు. బలవంతం చేశాను అనగానే శిష్యులు అడిగారు, మేము వెళ్తాం, నువ్వు కూడా వచ్చే, తర్వాత నువ్వు ఎలా వస్తావు అని చెప్పేసి శిష్యులు అడిగారు. అయితే మీరు వెళ్ళిపోండి, నేను వస్తాను అని చెప్పేసి యేసుక్రీస్తు వారు వాళ్ళని పంపేశారు. యేసుక్రీస్తు వారు మాత్రమే యువతలు ఉన్నారు అని అర్థం. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు, దుఃఖపడతా ఉన్నాడు బాప్తిస్మిచ్చి యోహాను మరణం గురించి. యేసుక్రీస్తు వారు ఏకాంతంగా గడుపుతున్నారు దేవుడితో. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. కరెక్ట్గా మిడిల్లో ఉన్నారు వీళ్ళు గలిలయ సముద్రానికి, కరెక్ట్గా త్వరగా ఏదో ఒక ఒడ్డుకు కూడా వెళ్ళలేనట్టుగా ఉన్నారు. కాకపోతే సముద్రంలో బాగా తుఫాను, అలలు రేగాయి. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను.
ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. యేసుక్రీస్తు వారు ఆ నీళ్లపై నడుచుకుంటూ వీళ్ళకి దగ్గరగా వస్తున్నాడు కదా, అంతకంతకి దగ్గరికి వస్తూ ఉండేసరికి అదేదన్నా దైవేమో లేదంటే అదేదన్నా ఆత్మేమో, ఆ ఆత్మ మన దగ్గరికి వచ్చేస్తుంది అని చెప్పి శిష్యులు బాగా భయపడ్డారు, కేకలు వేశారు. ఒక పక్కన సముద్రం అలలు, ఓడ ఎటు పడిపోద్దో తెలీదు, ఎప్పుడు పడిపోద్దో తెలీదు. అలాగే యేసుక్రీస్తు వారు నీళ్లపై నడుచుకుంటూ వస్తున్నారు, వీళ్ళేమో భూతం అనుకుంటున్నారు, అంటే ఏదో ఆత్మ వస్తుంది, మనుషులు ఎవరో కూడా నీళ్లపై నడుస్తారని అనుకోరు కదా, ఏదో వచ్చేస్తుందని చెప్పేసి ఇంకో పక్కన భయపడుతున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా అప్పుడు యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడి అని వారితో చెప్పగా. ధైర్యము తెచ్చుకోండి, నేనే, భయపడకుడి, ఈ 3 పదాల్లో చాలా మీనింగ్స్ ఉన్నాయండి. నేనే కదా మిమ్మల్ని వెళ్ళమన్నాను యువతలకి, అప్పుడు ఎందుకు మీరు భయపడతారు? నేను వెళ్ళమన్నప్పుడు నా మాట ప్రకారంగా మీరు వెళ్తున్నప్పుడు మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది కాదా? ధైర్యము తెచ్చుకోండి, భయపడొద్దు, నేనే. ఎలా అయితే మోషేతో దేవుడు చెప్తాడో నేనే, నేను ఉన్నవాడను, నాదే అత్యుత్తమ అధికారం, అలా ఎలా అయితే నేనే అని పాత నిబంధనలో దేవుడు చెప్తాడో అలా కొత్త నిబంధనలో యేసుక్రీస్తు వారు కూడా నేనే కదా సమస్తం జరిగించేది, నేనే కదా మిమ్మల్ని నడిపించేది. నాకో మీ చుట్టుపక్కల ఉన్న ఈ తుఫాను అలలకో సముద్రానికో మీరు భయపడకండి, దేనికి కూడా భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేనున్నాను మీతో. యేసుక్రీస్తు వారు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అప్పుడు పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఈ మాటలు చాలామంది అర్థం చేసుకోవడానికి కష్టపడతారు, కానీ మనం కరెక్ట్గా చదివితే ఇందులో చాలా భావం దాగుంది. మనం చదువుకుంటూ వెళ్దాం. పేతురు ఏంటి అడుగుతున్నాడు, ప్రభువా నీవే అయితే, ఇదిగో నా కళ్ళు నన్ను మోసం చేయట్లేదు, నేనేదో కలగనట్లేదు అని చెప్పేసి పేతురు గారు కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఒకవేళ అది భూతం అనుకోండి, ఒకవేళ అదేదో ఆత్మ అనుకోండి, దానికి అంత శక్తి ఉంటుందా? పేతురు గారిని కూడా నీళ్ల మీద నడిపించేంత శక్తి ఉంటుందా? ఇప్పుడు యేసుక్రీస్తు వారికి నీళ్ల మీద నడిచే శక్తి ఉండడం వేరు, వేరే వాళ్ళని యేసుక్రీస్తు వారు నడిపింపగలరో నీళ్ల మీద అనే శక్తి ఉండడం వేరు. పేతురు నమ్మాడు యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగలరో, అది భూతం అయితే నేను కూడా నీళ్ళల్లో నడవగలిగేలాగా ఆ భూతం చేయలేదు, ఆ ఆత్మ చేయలేదు, అది కేవలం యేసుక్రీస్తు వారికే సాధ్యపడిద్ది. అలాగే యేసుక్రీస్తు వారు మాట్లాడుతుంటే ఆయనేనా కాదా అని నేను తెలుసుకోగలను అనే నమ్మకంతో పేతురు గారు అడుగుతున్నారు, ఒకవేళ నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడగగా. అప్పటికే యేసుక్రీస్తు వారు శిష్యులకి శక్తులు ఇచ్చి పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇచ్చి శిష్యుల చేత అనేక కార్యాలు చేయించాడు అని చెప్పి మనం మత్తయి సువార్తలో చదువుకున్నాం. వీళ్ళు దెయ్యాలను వెళ్ళగొడతాం, స్వస్థత కార్యాలు చేయడం, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారు శిష్యులకి ఇచ్చిన శక్తులు. అవన్నీ కూడా ఏ దైవమో భూతమో చేయలేదు, కేవలం యేసుక్రీస్తు వారు మాత్రమే చేయగలరు. యేసుక్రీస్తు వారు వేరే వాళ్ళకి శక్తి ఇచ్చి వాళ్ళ చేత దెయ్యాలను వెళ్ళగొట్టగలడు, వాళ్ళ చేత స్వస్థతలు చేయించగలడు, ఏదైనా చేయగలడు. కాబట్టి ఒకవేళ వచ్చేది యేసుక్రీస్తు అయితేనే నేను నీళ్లలో నడవగలను, ఒకవేళ వచ్చేది యేసుక్రీస్తు వారు కాదనుకో, నేను నీళ్లలో నడవలేను, మునిగిపోతాను. యేసుక్రీస్తు వారిని పేతురు ఎంత బాగా నమ్మాడు, యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగలడు అని పేతురు ఎంత బాగా నమ్మాడు అనేది ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. ఒకవేళ నిజంగా యేసుక్రీస్తు అయితే నాకు కూడా నీళ్ల మీద నడవగలిగే శక్తి ఆయన ఇవ్వగలడు అని పేతురు నమ్మాడు. ఇప్పుడు బోట్లోనే ఒక కాలేమో ఓడలో పెట్టి ఇంకో కాలు నీళ్ల మీద వేసాడు అనుకోండి, నీళ్ల మీద కాలు నిలబడితే ఆ వచ్చేది యేసుక్రీస్తే అని నమ్మకం. అలా కన్ఫర్మ్ చేసుకుంటున్నాడు. యేసుక్రీస్తు వారి మీద పేతురికి ఎంత విశ్వాసం ఉంది అనేది కూడా ఇక్కడ మనకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు వారు కూడా ఆయన రమ్మనగానే యేసుక్రీస్తు వారు కూడా రా పేతురా రా అన్నాడు. దోణి దిగి యేసు యొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని, అంటే నడిచాడు కొంత దూరం, అంటే వచ్చేది యేసుక్రీస్తే అనేది పేతురు కన్ఫర్మ్ అయిపోయింది. యేసుక్రీస్తు వారు ఏదైనా చేయగలరు అనేది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అంటే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఇక్కడ చూడండి, పేతురు గారు యేసుక్రీస్తుని అంత నమ్మాడు కదా, అలా నీళ్ల మీద నడిచేటప్పుడు చుట్టుపక్కన ఉరుములు మెరుపులు బీభత్సమైన గాలి, దాన్ని చూచి భయపడి మునిగిపోయాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. ఈ మాటతో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓపిక ఉండాలి, చివరి వరకు దేవుడిపైన విశ్వాసం ఉండాలి, మధ్య మధ్యలో శ్రమలు కలిగినా కానీ దేవుడిపైనే ఆధారపడాలి, వాటిని తట్టుకొని నిలబడాలి. నడుస్తున్నాడు అప్పటిదాకా, దేవుడి మీద నమ్మకం ఉంది, నీళ్ల మీద నడుస్తున్నాడు,
సడన్గా ఉరుములు మెరుపులు గాలి వచ్చేసరికి భయపడిపోయాడు. మన విశ్వాస ప్రయాణంలో కూడా ఏదైనా శ్రమలు కలుగుతున్నప్పుడు, అడ్డంకులు కలుగుతున్నప్పుడు మనం విశ్వాసం కలిగి ఉండాలి, లేదంటే మునిగిపోతాం, ఉన్న విశ్వాసాన్ని కూడా కోల్పోతాం, లోకంలో కలిసిపోతాం అనేది దీని అర్థం. వెంటనే యేసు చెయ్యి చాపి అతనిని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పాను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంటే యేసుక్రీస్తు వారు గాలిని, అక్కడ తుఫాన్ని, అలల్ని, వాటన్నిటిని కూడా గద్దించేసరికి అదంతా కూడా నిమ్మలం అయిపోయింది. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవు అని చెప్పి ఆయనకు మొక్కిరి. దేవుడి కుమారుడు అనే టైటిల్ గురించి మనం స్టార్టింగ్ నుండి చదువుకుంటానే వస్తున్నాం. దేవుడి కుమారుడు, మనుష్య కుమారుడు, ఇవన్నీ కూడా మెస్సయ్యకి దేవుడికి ఇచ్చే టైటిల్స్. యేసుక్రీస్తు వారు కేవలము దేవుడి తరపున వచ్చిన మెస్సయ్య మాత్రమే కాదు, ఈయన దేవుడి లక్షణాలు కలిగిన వాడు అని యేసుక్రీస్తు వారిలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు గుర్తించి ఆయనకు మొక్కిరి. ఈ సందర్భం కూడా యేసుక్రీస్తు వారు నీళ్ల మీద నడిచి రావడం, ఆ ప్రకృతి మొత్తాన్ని, ఆ తుఫాన్ని, గాలిని, భయంకరమైన అలల్ని ఆయన కంట్రోల్ చేయడం, ఆ తర్వాత అదంతా నెమ్మలించి ప్రశాంతంగా మారడం. మనం ప్రశాంతమైన జీవితాన్ని పొందుకోవాలంటే, దేవునిలో ఆత్మలో ప్రశాంతతను మనం పొందుకోవాలి అంటే ముందుగా మనం శ్రమలు తట్టుకోవాలి. ముందుగా మనం ఓపిక కలిగి కొంతకాలం ఈ లోకాన్ని సహించాలి, దేవుడిపైన విశ్వాసం కోల్పోకుండా. పేతురు చూడండి, విశ్వాసంతో నీళ్ల మీద నడిచే శక్తిని పొందుకున్నాడు. వెంటనే గాలికి, అలలకి, ఉరుములకి భయపడి మళ్ళా నీళ్లలో మునిగిపోయాడు. మనం చివరి వరకు దేవునిలో నిలబడాలి. మధ్యలో ఏమన్నా శ్రమలు వచ్చినా కానీ మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ శ్రమలకి తట్టుకొని, కష్టాలకి ఓర్చుకొని, ఓర్పు కలిగి విశ్వాసంతో నిలబడాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు చేసే అద్భుత కార్యాలు చూస్తాం. దేవునిలో ఆత్మలో ప్రశాంతతను మనం పొందుకుంటాం. మనం ఈ భూమి మీద శ్రమ పడితే పరలోకం వంటి గొప్ప ప్రశాంతమైన అద్భుత లోకాన్ని మనం పొందుకుంటాం అనడానికి ఇవన్నీ కూడా సూచనలు. యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఆహారం పంచి పెడతాం, ఇక్కడ ప్రకృతిని కంట్రోల్ చేయడం, పేతురు నీళ్ల మీద నడవడం, బాప్తిస్మిచ్చి యోహాను చనిపోవడం, ఇవన్నీ కూడా తర్వాత యేసుక్రీస్తు వారి మరణానికి, యేసుక్రీస్తు వారి తర్వాత శిష్యులు కూడా శ్రమలు అనుభవించాలి అనేదానికి ముందస్తు సూచనలుగా వాళ్ళందరినీ కూడా ప్రిపేర్ చేయడానికి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అనేది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు ఈ సముద్రం మీద నడవడం యోబు గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనంలో ఉన్న దేవుడి శక్తికి నెరవేర్పులాగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నీళ్ల మీద నడవగలడు, ఆకాశములో ఉన్న ఆ గాలి, ఉరుములు, మెరుపులు, తుఫాను ఇదంతటినీ కూడా నెమ్మలి పరచగలడు, ఆయన దేన్నైనా కానీ కంట్రోల్ చేయగలడు అనే విషయాన్ని కూడా ఈ సందర్భం ద్వారా మనం గమనించాలి. వారు అద్దరికి వెళ్ళి అవతల తీరానికి వెళ్ళిపోయిన తర్వాత గిన్నెసరతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయన్ను గుర్తుపట్టి చుట్టుపక్కల ఉన్న ఆ ప్రదేశం అంతటికి వర్తమానం పంపి రోగులందరినీ ఆయన యొద్దకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయన్ను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. వీళ్ళందరూ ఎక్కడి నుండి తెలుసుకున్నారు? ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావం గల స్త్రీ యేసుక్రీస్తు వారి యొక్క వస్త్రం చివర ముట్టుకుని ఆవిడ స్వస్థత పొందిందని మనం చదువుకున్నాం కదా. అది వీళ్ళందరికీ తెలిసింది. ఆవిడ దగ్గర నుండి వీళ్ళందరూ కూడా తెలుసుకున్నారు. ఎవరెవరైతే విశ్వాసం కలిగి దేవుడు మమ్మల్ని స్వస్థపరుస్తారు అని వచ్చారో వాళ్ళందరూ కూడా స్వస్థత నొందారు అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఈ అధ్యాయం మొత్తం, ఈ 14వ అధ్యాయం మొత్తం రాబో వాటికి సూచనగా మనం మంచి అద్భుతమైన ఫలితాన్ని పొందుకోవాలి అంటే, ప్రశాంతతను పొందుకోవాలంటే ముందుగా ఓపిక కలిగి ఉండాలి. ఈ భూమి మీద శ్రమలు అనుభవించాలి. దేనికైనా దేవుడి కోసం ఏది సహించడానికైనా మనం సిద్ధపడి ఉండాలి అనేది ఈ అధ్యాయం నుండి మనం నేర్చుకోవాలి. ఇంకా ఇప్పుడు దాకా చదువుకున్న దాంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం నుండి మనం రేపొద్దున చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. ఈరోజు చదువుకున్న మాటలు కేవలం మా చెవుల వరకే కాక మా హృదయాల వరకు చేర్చుకొని వాటి ప్రకారంగా మేము బ్రతకడానికి మాకు సహాయం దయచేయమని, మీ చిత్తమైతే మేము మరలా కలుసుకొని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని, అప్పటి వరకు అపవాది ఆటంకాలు, ఆర్థిక, ఆరోగ్య, మానసిక, శారీరక, కుటుంబ అపవాది ఆటంకాలు మాకు దూరంగా ఉంచమని వేడుకుంటూ మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.